కరీంనగర్ కలెక్టరేట్ ముందు గత 28 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన మద్దతును తెలిపారు. న్యాయమైన వారి కోరికలను తీర్చాలని సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నా కూడా ఢిల్లీ పెద్దలు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే రేపు ఢిల్లీ వెడుతున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చడం తప్ప కొత్తవి కట్టినవి ఏవీ లేవని, ఇలాగే కొనసాగితే ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. మరి నీకు దేవుడు ఎంత కోపిస్తాడు నీ మీద? మీరు టీచర్స్, వాళ్ళకి 3,500, 7,000, 5,000, 9,000 ఏం సరిపోతాయి? మీ కొరకు రేపు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నా. ఆల్రెడీ అనేక జిల్లాలు తిరిగి మీకు మద్దతు ఎందుకు ఇచ్చారంటే, అప్పుడు రేవంత్ రెడ్డి కూడా నేను పూర్తిగా తప్పు పెట్టను. ఎందుకంటే బలమైన తెలంగాణ, బంగారు తెలంగాణ 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో పెడదాం. దీని ద్వారా రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి చేద్దాం. పరేడ్ గ్రౌండ్స్ లో సమిట్ పెడదామని డిసెంబర్ 3 గత సంవత్సరం 2023లో ఆయనే స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా మంది ఉంటుండగా నాకు మాట ఇచ్చారు. ఆయన వెంటనే నేను నా వంతు కృషి చేసి ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నేను మద్దతు ఇచ్చా. నేను కూడా బాబు మోహన్ లాంటి వాళ్ళు. నా ప్రియమైన మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. మీరు ఇంత షార్ట్ నోటీసులో నన్ను ప్రేమించి, రాష్ట్రాన్ని ప్రేమించి, ముఖ్యంగా సమగ్ర శిక్ష ఈ టీచర్స్ని మీరు మన్నించి ప్రేమించి సడన్గా ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక్కడ 3 విషయాలు. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఖజానాలో డబ్బు లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 1, రేవంత్ రెడ్డి తమ్ముడికి ఎన్నో చేయాలని ఉన్నాయి కానీ ఆయన చేతులు చేయలేని పరిస్థితి. దానికి కారణం బంగారు రాష్ట్రమైన తెలంగాణ 10 సంవత్సరాల క్రిందట 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. రేవంత్ రెడ్డి తమ్ముడు వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇదే విషయం మేము 5 సార్లు మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి కాకముందు ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు, అందరు ఉంటుండగే. ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు మాట్లాడుకున్నాం ఫేస్ టు ఫేస్. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఆదాయం పెరగడం, అప్పు తగ్గడం. ఈ సమగ్ర శిక్ష టీచర్స్ 19,360 మందికి పెర్మనెంట్ చేయాలి అంటే, రెగ్యులరైజ్ చేయాలంటే ఆయన దగ్గర ఆదాయం లేదు. సో నేనేంటి, ఎప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వ్యక్తిని నేను. ప్రపంచంలో ఉన్న సమస్యలు, అనేకమైన సమస్యలు నేను సాల్వ్ చేశాను. రేవంత్ రెడ్డి తమ్ముడు మాటిచ్చి ఒక మంచి సమిట్ పెడదాం, తద్వారా 100 కంపెనీలు వస్తాయి, తద్వారా లక్షల కోట్లు వస్తుంది, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు రైతు బంధు, ఇవన్నీ చేద్దామని 13 నెలల నుంచి మేము మాట్లాడుకుంటున్నాం. కానీ ఢిల్లీలో ఒక అధిష్టానం కూర్చుందట. ఆ ఢిల్లీ అధిష్టానం ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదట. అందుకని రేపు రాత్రి నేను ఇతర పనులతో పాటు ఆ అధిష్టానాన్ని ఒప్పించడానికి నేను ఢిల్లీ కూడా వెళ్తున్నాను. ఈరోజు ఉదయం నిన్న చాలా పెద్ద ఆయన ఢిల్లీ నేత, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నా శిష్యులు పిలిచారు. వాళ్ళు కూడా కలవడానికి నేను వెళ్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఒకవేళ ఢిల్లీ అధిష్టానం సమగ్ర శిక్ష ఈ 19,360 మందికి న్యాయము చేయకుండా వాళ్ళను ఉద్యోగాలు పీకేస్తాం, తీసేస్తామంటే నేను ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఇంకా దేశంలో లేకుండా
భూస్థాపితం చేసేస్తాం. ఎందుకు అంటే ప్రజలు ఓట్లేయబట్టే మీరు అధికారంలో ఉన్నారు. మేము మద్దతు ఇవ్వబట్టే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరలా కేసీఆర్ పాలన అవసరం లేదు. ఇక్కడ అయిపోయింది. కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. ధనమైన రాష్ట్రం దరిద్ర రాష్ట్రం అయిపోయింది. లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా 1,30,000 కోట్లు అప్పు పెరిగింది. ఆయన ఎంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అంత రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోతుంది. కనుక ఒకటే ఒక సొల్యూషను, రేవంత్ రెడ్డి తమ్ముడు అధిష్టానంనైనా ఒప్పించాలా. అధిష్టానం రేవంత్ రెడ్డి తమ్ముడితో చెప్పి మన సమ్మిట్ పెట్టినందువలన అందరికీ తెలిసిన సత్యం, 100 కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చాను, బెంగళూరు తీసుకొచ్చాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్